ఆరు పాప మనోహరి చెంబ ఇద్దరు గదిలో మాట్లాడుకుంటూ ఉండగా వాళ్ళ దగ్గరకు వస్తుంది. ఆరు పాప అక్కడికి రావడంతోనే మనోహరి చాలా ఇరిటేట్ అవుతూ, ఏంటి ఎందుకు నా రూమ్లోకి వచ్చావు అని చెప్పి అంటూ ఉంటే, సార్ నా కోసం ఉప్మా చేశారు, మీరు కూడా తింటారేమోనని పిలుస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటే, ఇకప్పుడు మనోహరి నీ కోసం చేస్తే నువ్వే వెళ్ళి తినేసాయి, నాకు తినాల్సిన అవసరం లేదు, వెళ్ళు అని చెప్పి అంటూ ఉంటే, అదేంటి మీకు ఆకలిగా లేదా అని చెప్పి ఆరు పాప అంటూ ఉంటుంది. లేదని చెప్పాను కదా, వెళ్ళి ఇక్కడి నుండి అని చెప్పి విసుగ్గా మనోహరి దీన్ని ఇక్కడి నుండి పంపించేసే అని చెంబతో అనడంతో, వెళ్ళు పాప అంటూ ఆరు పాపని అక్కడి నుండి పంపించేస్తుంది. ఈ పాప రేపు కూడా ఇక్కడే ఉంటుందట. ఇప్పుడు ఈ ఆరు పాప శక్తుల వల్ల నీ పెళ్ళి కానీ ఆగిపోదు కదా, ఆ పాప ఆపేయదు కదా అని చెప్పి చెంబ అంటూ ఉంటే, రేపు ఎవరేం చేసినా కూడా అమర్తో జరగబోయే నా పెళ్ళిని ఎవరు కూడా ఆపలేరు అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. మరోవైపు ఆరు పాప చాలా డల్గా కిందకు వస్తుంది. పాప డల్గా కిందకి రావడంతో, ఏమైంది బుజ్జమ్మ, ఎందుకు అలా డల్గా ఉన్నావు, ఎవరేమన్నారు అని చెప్పి అంజు, అమ్ము, ఆనంద్, ఆకాష్ వీళ్ళంతా కూడా బుజ్జమ్మని అడుగుతూ ఉంటారు. ఇక దాంతో ఆరు పాప మనోహరి ఆంటీకి నేనంటే ఎందుకంత కోపం, ఎప్పుడు కూడా నాతో కసురుతూనే మాట్లాడతారు, నేను టిఫిన్ చేద్దురు కానీ రండి అని పిలిచాను, దానికి ఆంటీ నా మీద కసురుకున్నారు, బలవంతంగా గదిలో నుండి పంపించేశారు అని చెప్పి అంటూ ఉంటే, ఇకప్పుడు అమ్ము ఆవిడ అంతేలే బుజ్జమ్మ, ఒక్కోసారి ఒక్కో విధంగా ఉంటుంది, ఎప్పుడు ఎలా ఉంటుందో కూడా తెలీదు, మమ్మల్ని డాడీ దగ్గర ఎన్నోసార్లు ఇరికిస్తూ ఉంటుంది, ఆవిడ గురించి నువ్వు పట్టించుకోవద్దు, నిన్ను ప్రేమగా చూసుకోవడానికి మేమంతా ఉన్నాం కదా, డాడీ కూడా నిన్ను చాలా ఇష్టపడతారు, నీ కోసం స్పెషల్గా డాడ్ ఎప్పుడు లేంది ఉప్మా చేశారంటే డాడ్కి నువ్వు ఎంత స్పెషలో అర్థం చేసుకో అని చెప్పి అమ్ము అంటూ ఉంటే, అవునక్క నిజంగా ఆయనకు నేనంటే చాలా ఇష్టం, నాకు కూడా ఆయన అంటే చాలా ఇష్టం, మీరన్నా కూడా నాకు చాలా ఇష్టం, ఈ ఇంటిని చూసిన ప్రతిసారి కూడా ఇది నా ఇల్లులాగే అనిపిస్తుంది, మీరంతా నా సొంత అక్కలుగా అన్నయ్యలుగా నాకు అనిపిస్తారు, ఇక్కడ ఉంటే నాకు మా అమ్మతో ఉన్నట్టుగానే అనిపిస్తుంది అని చెప్పి ఆరో పాప అంటూ ఉంటుంది. పదబుజ్జమ్మ, మనమంతా వెళ్ళి హాయిగా కబుర్లు చెప్పుకుంటూ పడుకుందాము, మళ్ళీ రేపు ఉదయాన్నే గుడికి వెళ్ళాలి కదా అని చెప్పి అమ్ము అంటూ ఉంటుంది. ఇక అలా అందరు పిల్లలు కలిసి హాయిగా కబుర్లు చెప్పుకుంటూ గదిలో కూర్చొని ఉంటారు. ఇక అప్పుడే రాతోడికి బాగి ఫోన్ చేస్తుంది. రాతోడ్, బుజ్జమ్మ ఎలా ఉంది, ఏం చేస్తుంది అని బాగి అడుగుతూ ఉంటే, బుజ్జమ్మ అక్కలతో అన్నయ్యలతో కలిసి హాయిగా కబుర్లు చెప్పుకుంటూ వాళ్ళ దగ్గరే పడుకుంది మిస్సమ్మ అని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు. ఒక్కసారి బుజ్జమ్మతో మాట్లాడాలని ఉంది, ఫోన్ ఇస్తావా రాతోడు అని చెప్పి బాగి అడుగుతూ ఉంటే రాతోడ్ గదిలోకి వస్తాడు. బుజ్జమ్మ మీ వార్డెన్ మాట్లాడుతున్నారు అని అనగానే ఆరు పప్ప స్పీకర్ ఆన్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. చెప్పండి మేడం అని అంటూ ఉంటే, అక్కడ నీకు ఎలా ఉంది బుజ్జమ్మ, అంతా ఓకే కదా అని చెప్పి బాగి అడుగుతూ ఉంటుంది. అంతా ఓకే మేడం, ఇక్కడ అక్కలు అన్నయ్యలు నన్ను బాగా చూసుకుంటున్నారు, ఈరోజు నాకు స్పెషల్గా ఆయన ఉప్మా కూడా చేసి పెట్టారు అని చెప్పి ఆరు పాప అనగానే బాగి ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటుంది. సరే జాగ్రత్తగా పడుకో అని చెప్పి అక్కల్ని అన్నయ్యని ఎక్కువగా ఇబ్బంది పెట్టకు అని అంటూ ఉంటే, అయ్యో అటువంటిది ఏమీ లేదండి, బుజ్జమ్మ మా అందరితో ఎంతో చక్కగా కలిసిపోయింది, బుజ్జమ్మతో ఉంటే మా మిస్సమ్మతో మా అమ్మతో ఉన్నట్టుగా మాకు అనిపిస్తుంది అని చెప్పి అమ్ము అంజు వాళ్ళు బాగీకి చెబుతూ ఉంటారు. సరే బాయ్, గుడ్ నైట్ అని చెప్పి బాగి ఫోన్ పెట్టేస్తుంది. తర్వాత బాగి ఎంతగానో ఎమోషనల్ అవుతూ కరుణ ఈరోజు నాకు ఎంత ఆనందంగా ఉందో మాటల్లో చెప్పలేనే, ఆయన ఈరోజు బుజ్జమ్మ కోసం స్పెషల్గా ఉప్మా చేసి పెట్టారట, నిజంగా ఆయనకి బుజ్జమ్మ అంటే ఎంత ప్రేమో కదా, రేపటి రోజున బుజ్జమ్మే ఆయన కన్న కూతురన్న విషయం ఆయనకి తెలిస్తే ఎంతగా ఆనందపడతారో కదా అని చెప్పి అంటూ ఉంటుంది. అది సరే కానీ ముందుగా మనోహరి సంగతి ఏంటో ఆలోచించావా, ఆ మనోహరి తాళి కొన్నదని రాత్రి చెప్పాడు, ఆ తాళితో ఆ మనోహరి ఏం చేస్తుందో ఏంటో, ఎలాగైనా నీ భర్తతో
ఆ మనోహరి తాళి కట్టించుకోకుండా నువ్వే ఆపాలి అని కరుణ అంటూ ఉంటే, అదే ఆలోచిస్తున్నాను కరుణ. రేపు గుడికి మనం కూడా వెళ్తున్నాము. ఆ మనోహరి ఏం ప్లాన్ చేసినా సరే ఖచ్చితంగా దాన్ని తిప్పి కొడతాను. అది అనుకున్నది మాత్రం జరగనివ్వను అని చెప్పి బాగి కరుణతో అంటూ ఉంటుంది. తర్వాత రోజు ఉదయాన్నే మనోహరి పిల్లలు వీళ్ళంతా కూడా రెడీ అయ్యి గుడికి వెళ్తూ ఉంటారు. ఇక అలా బుజ్జమ్మకు కూడా అమర్ కొత్త బట్టలు తీసుకురావడంతో అమర్ తీసుకొచ్చిన కొత్త బట్టల్లో బుజ్జమ్మ మెరిసిపోతూ ఉంటుంది. మనోహరి కూడా అందంగా రెడీ అవ్వడంతో ఇక అప్పుడు చెంబ మొత్తానికి పెళ్లి కల నీ మొహంలో ఉట్టి పడుతుంది మనోహరి. ఈసారి నువ్వు వేసిన ప్లాన్ చూస్తూ ఉంటే ఖచ్చితంగా నీ పెళ్లి జరగడం ఖాయం అనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది. తర్వాత అందరూ కలిసి గుడికి బయలుదేరి వెళ్తూ ఉంటారు. ఆరు పాప కూడా వాళ్ళతో వస్తూ ఉండడంతో ఇక అప్పుడు మనోహరి అమర్తో, అమర్ నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను, ఏమనుకో కదా. ఇది మన కుటుంబానికి సంబంధించిన హోమం కదా. మరి ఈ హోమంలో అసలు ఈ ఇంటితో ఎటువంటి సంబంధం లేకుండా బుజ్జమ్మ ఎలా కూర్చుంటుంది? అందుకే బుజ్జమ్మని ఆశ్రమం దగ్గర వదిలేసి మనం మాత్రమే గుడికి వెళ్దామని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో అమర్ మనోహరి అని గట్టిగా అరుస్తూ, అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా మనోహరి? బుజ్జమ్మను నా కన్న కూతురులాగే చూసుకుంటున్నాను. తను నా చిన్న కూతురు. ఈరోజు తను కూడా పిల్లలతో పాటే హోమంలో కూర్చుంటుంది. అయినా ఆ మాటకొస్తే నీకు ఈ ఇంటికి కూడా ఎటువంటి సంబంధం లేదు కదా మనోహరి. మరి నువ్వు మా అందరి మంచి కోరి హోమం జరిపించాలనుకున్నావు కదా, అలాగే ఇది కూడా అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక దాంతో మనోహరి మనసులో, అమర్ నన్ను పట్టుకొని అంత మాట అంటావా? నీకు నాకు ఈ ఇంటికి ఎటువంటి బంధం లేదని అంటావా? అందుకే ఈరోజే నీ చేతులతో 3 ముళ్ళు వేయించుకోబోతున్నాను. ఒక్కసారి ఆ 3 ముళ్ళు పడిన తర్వాత నన్ను ఇక ఎవరు కూడా ఆపలేరు. ఇది నా ఇల్లు అయిపోతుంది, నువ్వు నా వాడివైపోతావు అని చెప్పి మనోహరి అనుకుంటూ, సరే అమర్, సారీ, నువ్వు ఇలా ఫీల్ అవుతావని నేను అస్సలు అనుకోలేదు. హోమానికి లేట్ అవుతుంది, వెళ్దాం పదండి అని చెప్పి అంటూ ఉంటుంది. అందరూ కలిసి గుడికి వస్తారు. గుడికి వచ్చిన తర్వాత మనోహరి పంతులు గారితో, పంతులు గారు అన్నీ సిద్ధంగానే ఉన్నాయి కదా అని అంటూ ఉంటే, సిద్ధంగానే ఉన్నాయమ్మా, రండి వచ్చి కూర్చోండి అని చెప్పి అంటూ ఉంటారు. అమర్ వచ్చి హోమానికి ఎదురుగా కూర్చొని ఉంటాడు. ఇకప్పుడు అంజు, ఆనంద్, ఆకాష్, అమ్ము వీళ్ళంతా కూడా ఒక దగ్గర కూర్చొని ఉండగా ఇకప్పుడు అమర్, బుజ్జమ్మ నువ్వు నా ఒడిలో కూర్చుందు కానీ రా అని చెప్పి అంటూ ఉంటే ఆరు పాప అమర్ ఒడిలో కూర్చొని ఉంటుంది. ఇక దాంతో చెంబ మనోహరితో, మనోహరి ఆ అరుంధతిని చూసావా? నీ పెళ్ళాపడానికి వచ్చినట్టుగా వచ్చి అమర్ ఒడిలో ఎలా కూర్చొని పూజ చేస్తుందో, ఇప్పుడు ఆ పిల్లుండగా నువ్వు ఈ పెళ్ళి ఎలా చేసుకుంటావు అని అంటూ ఉంటే, ఆ పిల్లుండని ఇంకెవరన్నా ఉండని ఈరోజు దాన్ని అడ్డు పెట్టుకొని దాని ప్రాణాలు కాపాడినట్టుగా సింపతితో తాళి కట్టించుకుంటాను. అంతేకాదు నా పెళ్ళి పూర్తవ్వగానే నిజమైన గన్తో ఆ అరుంధతిని షూట్ చేయమని ఆ షూటర్కి చెబుతాను అంటూ మనోహరి పక్కకు వెళ్ళి షూటర్తో మాట్లాడుతూ, నువ్వు మొదట డమ్మీ బుల్లెట్తో షూట్ చేయాలి, నేను రక్తపు బడుగులో ఉన్నట్టుగా నటిస్తాను. తర్వాత నీ వాట్సాప్కి ఒక చిన్న పాప ఫోటో పంపించాను, ఆ పాపని మాత్రం నువ్వు నిజంగా షూట్ చేయాలి అని మనోహరి చెబుతూ ఉంటుంది. ఇక దాంతో ఏంటి మేడం, నేను కేవలం ట్రైనర్ని మాత్రమే, నిజమైన షూటర్ని కాదని చెప్పాను కదా అని అంటూ ఉంటే, నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు, నీకు ఇస్తానన్న అమౌంట్ కన్నా డబల్ అమౌంట్ నీకు ఇస్తాను. మొదట డమ్మీ బుల్లెట్తో షూట్ చేయాలి, ఆ తర్వాత రియల్ బుల్లెట్తో ఆ పాప ప్రాణాలు తీయాలి అని చెప్పి మనోహరి షూటర్తో ఒప్పందం కుదుర్చుకుంటుంది. సరే మేడం, మీరు చెప్పినట్టుగానే చేస్తాను, కానీ అమౌంట్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి అని అంటూ ఉంటే, ఖచ్చితంగా ఇస్తానని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత అమర్ ఆరు పాపని ఒడిలో కూర్చోబెట్టుకొని హోమం జరిపిస్తూ ఉంటే, ఆ షూటర్ ఎదురుగా ఉన్న బిల్డింగ్లో నుండి గన్ గురిపెట్టి రెడీగా ఉంటాడు. ఇప్పటి వరకు షూట్ చేయడానికి అతను ఎటువంటి ప్రయత్నం చేయలేదేంటి అని చెప్పి మనోహరి చెంబాకి అతనికి ఫోన్ చేయమని సైగ చేస్తుంది. దాంతో చెంబా పక్కకు వచ్చి, ఏమయ్యా ఎంతసేపు, ఇప్పటి వరకు ఒకసారి కూడా షూట్ చేసే ప్రయత్నం చేయలేదు, త్వరగా అమర్ని షూట్ చేస్తున్నట్టుగా హింట్ ఇవ్వు, ఒక బుల్లెట్ పేల్చు అని చెప్పి అంటూ ఉంటుంది.
అమర్ హోమం చేస్తూ ఉంటే బాగి కరుణ ఇదంతా కూడా చాటుగా ఉండి చూస్తూ ఉంటారు. మనోహరి ఆరు పాపని చంపాలని ప్రయత్నాలు మొదలుపెట్టినట్టుగా బాగీకి తెలిసిపోతుంది. మనోహరి ఫోన్లో మాట్లాడుతూ ఉండగా తన మాటలు వినేసిన బాగి, వసే మనోహరి, నా కూతురి ప్రాణాలు తీయాలని చూస్తావా? నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టనే అంటూ బాగి అమ్మవారి గెటప్లో ఆ బిల్డింగ్లోకి వెళ్తుంది. షూటర్ అమర్ని షూట్ చేయడానికి గన్ గురిపెట్టగానే బాగి త్రిశూలంతో అతని గన్ని పొడి చేసి గన్ కింద పడేలాగా చేస్తుంది. అమ్మవారి గెటప్లో ఉన్న బాగి ఉగ్ర రూపం చూసి షూటర్ భయంతో వణికిపోతూ ఉంటాడు. అతను కింద పడిపోవడంతో బాగి అతన్ని త్రిశూలంతో పొడవబోతూ ఉంటే కరుణ బాగిని పక్కకు లాక్కొచ్చేస్తుంది. ఒసే, ఏం చేస్తున్నావే నువ్వు? కేవలం మీ ఆయన్ని నీ పిల్లల్ని కాపాడుకోవడానికి మాత్రమే ఈ గెటప్లో ఇక్కడికి వచ్చావు, అంతేకాని వాడిని నిజంగా చంపేస్తావా ఏంటి అని చెప్పి కరుణ అంటూ ఉంటే, వదలవే, ఈరోజు వాడిని ఈ త్రిశూలంతో పొడిచి చంపేస్తాను, లేకపోతే అది చెప్పినట్టుగా నా పాప ప్రాణాలు ఆయన ప్రాణాలు వీడు తీయాలని చూస్తాడా అని చెప్పి బాగి కరుణతో అంటూ ఉంటుంది. ఇక అతను బాగీకి దండం పెడుతూ, అమ్మ దయచేసి నన్ను క్షమించమ్మా, ఇంకెప్పుడు కూడా నేను ఇటువంటి పనులు చేయను అంటూ చెంపలు వాయించుకుంటూ అక్కడి నుండి పరిగెడుతూ ఉంటాడు. అమర్ హోమాన్ని పూర్తి చేస్తాడు. మనోహరి ప్లాన్ చేసినట్టుగా అక్కడ ఏమీ జరగకపోవడంతో హోమం పూర్తయి అందరూ ఇంటికి వెళ్ళిపోతూ ఉంటే మనోహరి మాత్రం ఆలోచనలో పడుతుంది. ఇదేంటి, నా ప్లాన్ ఇలా ఫ్లాప్ అయింది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే, నేను చెప్పాను కదా మనోహరి, ఆ చిన్న అరుంధతి ఇక్కడ ఉండగా నువ్వు ఏది కూడా సాధించలేవు అని చెప్పి చెంబ అంటూ ఉంటే, ఈరోజు నేను విఫలం అవ్వచ్చు, కానీ రేపు మాత్రం మరొక ప్లాన్తో ఖచ్చితంగా అమర్ చేత తాళి కట్టించుకుంటాను అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. అందరూ ఇంటికి వచ్చేస్తారు. అమర్ పిల్లలు వీళ్ళంతా కూడా ఆరు పాపని ఆశ్రమంలో డ్రాప్ చేయడం కోసమని చెప్పి బయటకు వెళ్తారు. మనోహరి ఒక్కతే గదిలో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. మరొకసారి ఏం ప్లాన్ చేసి అమర్ చేత తాళి కట్టించుకోవాలని చెప్పి మనోహరి అటు ఇటు తిరుగుతూ ఉండగా అమ్మవారి గెటప్లో బాగి అక్కడికే వస్తుంది. మళ్ళీ జన్మించిన నా భక్తురాలైన అరుంధతి ప్రాణాలు తీయాలని చూస్తావా అంటూ అమ్మవారి గెటప్లో ఉన్న బాగి మనోహరితో మాట్లాడుతూ ఉంటే, అప్పుడు నిజంగానే అమ్మవారు వచ్చారనుకొని మనోహరి భయంతో వణికిపోతూ ఉంటుంది. మర్యాదగా వెళ్ళి నువ్వు చేసిన తప్పుల్ని నువ్వే అమరేంద్ర ముందు ఒప్పుకో, లేకపోతే నేను మళ్ళీ వస్తాను, ఉగ్ర రూపం దాల్చి నీ పేగులను చీల్చి చెండాడుతాను అని చెప్పి బాగి మనోహరిని భయపెట్టడంతో మనోహరి నిజంగానే అమ్మవారు వచ్చిందనుకొని అమర్ ఇంటికి రాగానే, అమర్ నన్ను క్షమించు అమర్, ఇప్పటి వరకు నేను చేసిన తప్పులకు దయచేసి నన్ను క్షమించు అంటూ అమర్ కాలు పట్టుకుంటుంది. ఇక దాంతో, నువ్వు ఏం చేసావు మనోహరి, ఎందుకు ఇలా నా కాలు పట్టుకుంటున్నావు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక దాంతో, నేను నీతో ఒక విషయం చెప్పాలి అమర్, ఇన్ని రోజులు నీ దగ్గర నేను ఒక నిజాన్ని దాచిపెట్టాను. అదేంటంటే, నాకు ఆల్రెడీ ఇదివరకే పెళ్ళైపోయింది, నాకు ఒక పాప కూడా ఉంది అని చెప్పి మనోహరి అమర్ ముందు నిజాన్ని బయట పెట్టేస్తుంది. ఇక దాంతో మనోహరి చెప్పిన నిజం విని అమర్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. మొత్తానికి ఆ విధంగా బాగి ప్లాన్ వల్ల మనోహరి తనకు పెళ్లి జరిగిపోయిందనే నిజాన్ని అమర్ ముందు బయట పెట్టేస్తుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.